ఈ తరం జనరేషన్లో అందరూ కూడా మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉన్నారు సార్. ఈ తరం జనరేషన్ డైరెక్టర్స్ మొత్తం. ఈ తరం కంటే ముందు తరం చూసుకుంటే రావేంద్ర గారితో మీరు పనిచేశారు. కోదండరామిరెడ్డి గారితో వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. దాసరి గారు గారిది నేను అసిస్టెంట్గా చేశాను. ఫాదర్ చేసినప్పుడు నేను అసిస్టెంట్గా చేశాను. ఓకే ఓకే. వాళ్ళు ఎలా సార్? వాళ్ళు వచ్చేవాళ్ళ? వాళ్ళు వచ్చేవారు. కంట్రోలింగ్ ఉండేది దాసరి గారు ఆ టైంలో వాళ్ళ డైరెక్టర్లు అందరూ ఎంత అంటే అంత కదండి. కోదండరామిరెడ్డి గారు ప్రాపర్గా ఉండేవారు వాళ్ళు. చిరంజీవి సినిమాలకి మీరు డాడీ చేశారు. దాని తర్వాత శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్ అన్ని వరుసగా చేశాను. చిరంజీవి గారు వచ్చేవాళ్ళ చూస్తారండి, చూసుకుంటారు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళ. చెప్పారు. ఎందుకంటే నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఇంద్రా సినిమాకి వచ్చి ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చున్నారని చెప్పేసి డిస్కషన్ వాళ్ళే ఓపెనింగ్ చెప్పారు. అంటే అట్లాంటి సందర్భాలు మన దగ్గర ఉంటాయండి, వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే చాలా సినిమాలు ఆయన చేసిన సినిమాల్లో మేజర్ సినిమాలు శంకర్ దాదా జిందాబాబు, శంకర్ దాదా MBBS దగ్గర నుంచి చూసుకుంటే డాడీ సినిమాలో చాలా మంచి పాటలు ఉంటాయి సార్. అంటే పాటలో మంచి కథ అండి అది. చాలా చాలా మంచి కథ. బట్ అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది. అవును, చిన్న పొయిటిక్ ఫిలిం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయిందా అనేది లేదండి. అంత అంటే హిట్ అయింది కానీ రీచ్ అనేది చిరంజీవి గారు బాధలు పడడం అవి జనంకి అంత తీసుకోలేకపోయారు. సూపర్ హీరోని చూసి. బట్ దాంట్లో ఆ సినిమాలో నాకు మంచి మంచి ఎక్స్పీరియన్స్ అండి. సురేష్ కృష్ణ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్. ఆయన చాలా బాగా చెప్పేవారు ఆయన నాకు. ఓకే. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇల్లు సెట్ ఒకటి వేసారు. చిరంజీవి గారు ఉన్న డబ్బు ఉన్నప్పుడు అవును సిమ్రాన్ తోటి ఉండే ఇల్లుని సెట్ వేసి ఈ సెట్ నీకు ఏమనిపిస్తుంది వెంకటేష్ అన్నారు. చాలా బాగుంది సార్ అన్న. అంటే మొత్తం అద్దాలతో ఉంటుంది ఇల్లు. చాలా బాగుంది సార్. అంటే ఏంటి సింపుల్గా చెప్తే ఎంత ఆలోచించాను నేను అన్నాడు. ఏంటి సార్ అన్న అంటే పాప చనిపోయిన తర్వాత బరియల్ గ్రౌండ్లో ఆయన పాపని ఇచ్చేసేసి ఇంటికి వస్తారు. ఆయన వస్తే సిమ్రాన్ని సెంటర్ ఆఫ్ ది ఫ్రేమ్లో పెట్టాడు ఆయన. ఇల్లు మొత్తం గ్లాసులు కదా, వర్షం పడుతుంటుంది. వర్షం పడితే ఎలా ఉందంటే చాలా బాగుంది సార్, ఫీల్ ఉంది సార్, వర్షం దారులు ఇవన్నీ బాగున్నాయి సార్ అన్న. చాలా సింపుల్గా ఎంతో ఆలోచించాను వెంకటేష్. నేను మొత్తం ఇల్లే ఏడుస్తుందని దాని గురించే నేను గ్లాసులు వేయించాను. ఆ దారులు పెట్టి అమ్మాయిని హాఫ్ లైట్లో పెట్టారు. ఒక దీపం ఉంటుంది, సిమ్రాన్ ఇక్కడ ఉంటుంది, హాఫ్ లైట్ బ్లాక్గా ఉంటుంది అమ్మాయి, హాఫ్ లైటే ఫ్రేమ్ ఉంటుంది, కలర్ ఇది లైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక రూపం అమ్మాయి, ఒక రూపం ఇంకొక రూపం పోయి ఒక రూపం వస్తుందని పెట్టాను వెంకటేష్ నేను అన్న. ఇలాంటివన్నీ చెప్తుంటారు చూడండి మాకు. అవును, అబ్బా ఇంత కష్టపడితే ఇంత ఆలోచిస్తారా అని అంట. ఇప్పుడు ఉన్నారండి అట్లా ఆలోచించేవాళ్ళు తక్కువ అండి. ఆయన బరియల్ గ్రౌండ్లో కూడా పాట పాడిన తర్వాత లాస్ట్లో ఆయన పడుకుంటారు. అవును, కింద చిన్న లేడీస్ పడుకుంటారు చూడండి, అలా పడుకుంటారు. ఏంటి అంటే బరియల్ గ్రౌండ్లో పాపని పూర్తి చేసిన తర్వాత పడుకుంటే ఆయన పొట్టలో ఉన్న బిడ్డ కిందకి వెళ్ళిపోయిందని పెట్టాను వెంకటేష్ షాట్ అని అన్నాడు, టాప్ యాంగిల్ షాట్. ఇవన్నీ చెప్తున్నప్పుడు మాకు అబ్బా ఇంత ఆలోచిస్తారా డైరెక్టర్లు అని ఫీల్ అవుతాం. అది అందరూ చాలామంది డైరెక్టర్లు ఆలోచిస్తారండి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, శేఖర్ కమల అందరూ చెప్తూ ఉంటారు మాకు. బొమ్మరిల్లి భాస్కర్ సార్ దీనికి ప్యాంట్రిజం పెట్టానండి, ఇది ఉంచండి చెప్తుంటారు. మేము అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తుంటే చెప్తుంటారు. కొన్ని కాపీలలోనేమో కొన్ని సీన్లు ఉంటాయి, అబ్రాడ్ పంపించేసి సినిమాలకేమో కొన్ని సీన్లు ఉంటాయి. అది ఇక్కడ చూసిన తర్వాత ట్రిమ్మింగ్ ఇక్కడ తీసేద్దాం తగ్గిద్దాం అనేసరికి అప్పుడు ఇంట్లో వెళ్ళిపోతాయండి. లాస్ట్ మూమెంట్లో కాల్ తీసుకుంటాం కదా, అవును, అప్పుడు కొన్ని తప్పకట్టు వెళ్ళిపోతాయి. ఇక్కడ లోకల్ ప్రింట్స్కి కరెక్ట్ అవుతాయి. ఓకే, అలాగండి అంతే. లాస్ట్ మూమెంట్లో కాల్స్ తీసుకుంటాం ట్రిమ్మింగ్కి, ఆ కాల్స్ వల్ల అలాగ అవుతాయి అంతే. అబ్రాడ్ ప్రింట్స్ 1 వీక్ బిఫోర్ వెళ్ళిపోవాలి కదా, అవును, అందుకు అటు వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ డిస్కషన్ ప్రొజెక్షన్లు అయ్యి డిస్కషన్ ఉండి ఇది ఉంచొద్దు కావాలి అక్కర్లేదు, ఆ డిస్కషన్లో లేట్ కాల్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఉండిపోతాయి. ఇంకొకసారి మనకి చాలా సినిమాలు తేజ గారు ఉన్నారు. తేజ గారితో డిఫరెంట్ స్కూల్ అంటారు అందరూ. ఆయన సినిమా రైటింగ్ దగ్గర నుంచి లొకేషన్లో తీసే దగ్గర నుంచి కూడా డిఫరెంట్ స్కూల్ అంటారు. ఆయన సినిమాలకు పనిచేసిన సందర్భాలు ఏమున్నాయి సార్? నువ్వు నేను పనిచేసినట్టు సినిమాలు చేశానండి నేను. ఉదయ్ కిరణ్ సినిమా నీకు నువ్వు నాకు నేను, అది చేసినట్టు అవునన్నా కాదన్నా, ఏదో అవునన్నా కాదన్నా అనుకుంటా, అది చేశాను నేను. ఉదయ్ కిరణ్ కంఫర్టబుల్ అండి, నాతో బాగానే ఉండేవారు ఆయన. అంటే అఫ్ కోర్స్ ఆయన ఏదో తప్పని కదా, నేను పర్టికులర్గా నాకు ఏది కావాలంటే అలా ఉండాలి చెప్పేవారు క్లియర్గా. అంటే ఎడిటర్స్ వదిలేస్తారండి ఆయన. ఆయన వదిలేస్తారు అందరం ఫైనల్గా మేము చేసింది చూసేవారు ఆయన. ఏదైనా అనిపిస్తే చెప్పేవారు. ఓకే. అంటే నేను రాజు నేను మంత్రి సురేష్ ప్రొడక్షన్స్లో జరిగింది సార్, దానికి ఇన్వాల్వ్మెంట్ ఉంది? నేను చేయలేదు, అది దానికి లేదు కదా. నేను చేయలేదు. ఎన్ని సార్ మొత్తం సినిమా మనీ టోటల్గా నేను ఒక 480 ఫిలిమ్స్ అయి ఉంటాయి. 480? ఓకే, 480 చిల్లర. ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారా సార్ మనకంటే ఎక్కువ ఎడిటర్గా? యాజ్ ఎ ఎడిటర్గా
మీకంటే సీనియర్స్ అంటే మీ నాన్నగారు ఉన్నారు, గౌతమ్ రాజు గారు ఉన్నారు, కోటగిరి వెంకటేశ్వర గారు. అంతేనండి, వీళ్ళే గౌతమ్ రాజు గారు, చంటి గారు ఉండొచ్చు. చంటి గారు, కోటగిరి వెంకటేశ్వర గారు. దాని తర్వాత నేనే ఎక్కువ చేసి ఉంటాను నాకు తెలిసి. ఎస్, ఎందుకంటే సీనియర్ టెక్నీషియన్స్ అంటే వీళ్ళు కనపడుతున్నారు. అంతే. ఫాదర్ ఆ రోజుల్లో ఒక 150-200 సినిమాలు చేసి ఉంటారండి అంతే. అందుకని ఆ రోజుల్లో కష్టం అండి ఫిలిం. ఇప్పుడు డిజిటల్ వచ్చి మేము సంవత్సరంకి 20 సినిమాలు చేయొచ్చు. అవును, ఫిలిం ఉన్నప్పుడు చేయలేమండి. ఓకే.